శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీన రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఉగాది ఫలాలు అనగానే ప్రతి వారు ఎదురు చూసేది ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉన్నాయి అనేది వెలిచి వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే తెలుగు వారికి ముఖ్యంగా ఉగాదితోనే కొత్త సంవత్సరం ఆరంభం అవుతుందండి. సో కాబట్టి చెక్ చేసుకుందాం, క్లియర్గా డిస్కస్ చేద్దాం. చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మీన రాశికి అధిపతి గురుగ్రహం. మీన రాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. ఎవరికైతే కనుక ఎవరి జాతక చక్రంలో చంద్రుడు కనుక మీనంలో ఉంటే వారిది జన్మరాశి మీనరాశి అవుతుంది. ఒకవేళ జన్మజాతక చక్రం తెలియదు, జన్మ వివరాలు నమోదు చేయకపోతే జన్మజాతక చక్రం నిర్మించడం వీలు పడదు. కాబట్టి వ్యవహార నామాన్ని బట్టి కూడా వారి రాశి తెలుసుకోవచ్చు, తద్వారా రాశి ఫలాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పేరును బట్టి చూసుకునే విధానం ఉంది కదా, ఆ రకంగా చూస్తే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. సో ఎవరి పేరైతే కనుక దినేష్, దివ్య ఇలాంటి వారు. సో ఉత్తరాభద్ర 4 పాదాలు కూడా మీనంలో ఉంటాయి. ఎవరి పేరు అయితే కనుక మనం చెప్పబడే లెటర్స్ తోటి మొదలైతే వారి పేరు, వారు కూడా ఈ రాశి వారండి, మీన రాశి వారే. దు, స, ఝ, థ. థ అంటే తామస్ కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు అండి. మరి రేవతి 4 పాదాలు ఉంటాయి కదా, 1, 2, 3, 4 పాదాలు. సో వరుసగా చూస్తే దే, దో, చ, చి. చ అంటే చరణ్ కావచ్చు, చి అంటే చిరంజీవి. సో ఇట్లా దే అంటే దేవి. ఇట్లాంటి లెటర్స్తో ఎవరి పేరైతే ఎవరైతే మొదలవుతుందో వారందరూ కూడా ఈ రాశి వారేనండి. మరి ఇంతకు ఆదాయం ఏ విధంగా ఉంది? ఆదాయం 5గా ఉంటే వ్యయం కూడా 5గా ఉంది. అంటే మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు సమపాలలో ఉన్నాయి, 5గా ఉన్నాయి. మరి రాజపూజ్యం రెస్పెక్ట్ 1గా ఉంటే అవమానం 5గా ఉందండి. కాబట్టి మీరు వెళ్ళే మార్గంలో చిన్న చిన్న అవమానాలు, మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. సో కాబట్టి అంటే మీ గోల్ ఏంటి, మీ యొక్క డిజైర్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి, వాటి మీదనే ఫోకస్ చేయండి. ఎవరైతే కనుక అవుటర్ డైరెక్టెడ్ పీపుల్ ఉంటారో వారే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారండి. మీనం అంటే సముద్ర జలం. సో సముద్రం ఎలా ఉంటుంది? స్టేబుల్గా ఉంటుంది, కానీ డెప్త్ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు సెన్సిటివ్ నేచరు, సో మంచి హృదయం కలిగి ఉంటారు. సో మీకు ఇలాంటి వారు ఏంటంటే అతి సెన్సిటివ్ నేచర్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో రాజపూజ్యం 1గా ఉంటే అవమానం 5గా ఉంది. కాబట్టి ఏంటంటే ఎక్కువగా అవుటర్ డైరెక్టర్ పీపుల్గా ఉండకూడదు. ప్రతి విషయానికి బయట వాళ్ళే నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా కొత్త వస్తువు కొనాలన్నా, కొత్త పని చేయాలన్నా, కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, వ్యాపారం మొదలెట్టాలన్నా ప్రతి దానికి కూడా డిపెండ్ అయ్యేవాళ్ళని అవుటర్ డైరెక్టర్ పీపుల్ అంటామండి. అలా కాకుండా ఇన్నర్ డైరెక్టర్ పీపుల్, మీ మనసు చెప్పింది, మీ ఆత్మానుసారం మీకు నచ్చిన విధంగా మీ యొక్క అనుభవ రీత్యా ఎదుటి వాళ్ళు చేసినటువంటి అనుభవాలను క్రోడీకరించుకొని నిర్ణయం తీసుకోవడం అనేది మనం ఇన్నర్ డైరెక్టర్ పీపుల్ అంటాం. కాబట్టి ఏంటంటే ఎక్కువగా ఇన్నర్గా స్ట్రాంగ్గా ఉండండి. సో ఉంటే కనుక ఏంటంటే మనము ఎదుటి వారితో జరిగిన అవమానాలు కానీ ఈ యొక్క చికాకులు మనము త్వరగా మానసికంగా మీరు తీసుకోకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఎప్పుడైతే మానసికంగా వీక్ అవుతారో ప్రోగ్రెస్ అనేది డిలే అవుతుంది. కాబట్టి దానికి ఎక్కువగా ప్రాముఖ్యత తెలిసే అవసరం లేదు. ఏదేమైనా మీన రాశి వారికి సెకండ్ ఫేజ్ అనేది మనకు ఏలినాటి శని 7.5 సంవత్సరాల శనిలో మకరంలో ఈ యొక్క కుంభంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది. సో 1 ఏప్రిల్ నుండి మీకు 2వ ఫేజ్ 2.5 సంవత్సరం ఉంటుంది. మేషంలోకి వెళ్ళినప్పుడు 2.5, ఇంకా 5 సంవత్సరాల శని అయితే నడుస్తూ ఉంది. మరి శని రాశిలో ఉన్నారు. అదేవిధంగా గురుగ్రహం చూస్తే 15 ఆయన మే నుండి చతుర్థమైనటువంటి మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు. సంవత్సరం పాటుగా అక్కడ ఉంటారు. రాహుకేతులు 18 మే నుండి రాహు కుంభానికి వెళ్తున్నారు. కేతు వచ్చి సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. సో ఇది గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయండి. మరి ఫలితాల్లోకి వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా రాశాధిపతి చతుర్థంలోకి వెళ్తున్నారు. డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఎవరైతే చేయబోతున్నారో, చదువుతున్నారో వారికి బాగానే ఉంటుందండి, ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాహు దృష్టి కూడా చతుర్థం మీద ఉన్నటువంటి గురుడి మీద పడుతూ ఉంటుంది. 4లో గురుడు ఉంటే రాహు చూస్తూ ఉంటారు వ్యయం నుంచి. అంటే డిగ్రీ స్థాయి విద్య కోసం, బ్యాచిలర్ డిగ్రీ కోసం విద్యార్థులు బహుదూరం వెళ్ళి చదువుకోవడం అనేది జరుగుతుంది. సో రాహు యొక్క దృష్టి గురుడి మీద ఉంది కాబట్టి టెక్నాలజికల్ రంగంలో బాగా రాణిస్తారు. అకౌంట్స్, ఫైనాన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీలో బాగా రాణించే అవకాశం అయితే కనపడుతుంది. సో అదేవిధంగా గురుడింట శని కాబట్టి బ్యాంకింగ్, అకౌంట్స్లో కూడా రాణించగలుగుతారు అని, సేవాభావంలో ఉన్నవారు ఇట్లాంటి దాంట్లో ఉన్నవారు బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చండి. మరి పీజీ లాంటి విద్య 5వ స్థానం మీద రాహు దృష్టి వెళ్ళబోతుంది మే 18 నుంచి. కాబట్టి పీజీ విద్యార్థులు బాగా రాణిస్తారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే పోటీ పరీక్షల్లో పార్టిసిపేట్ చేస్తూ వాటి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారో, గవర్నమెంట్కి సంబంధమైన పరీక్షలో అలాంటి వారు ప్రిపేర్ అవుతున్న వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఫోకస్డ్గా చదువుకోవాలి. కేతు సింహం అంటే రవి, సింహరాశి అధిపతి రవి అంటే గవర్నమెంట్లో కేతు ఉన్నారు కాబట్టి సో ఏదైనా డిలే కావడం, రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ కావచ్చు లేట్ అవ్వడము, డేట్ పోస్ట్పోన్ ఇలాంటి కొంత జరిగే అవకాశం ఉంది.
సో డోంట్ డిస్కరేజ్. మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఎనర్జీ ఎంత పెట్టగలుగుతారో అంత సిస్టమేటిక్గా చేసుకోండి. శని అంటేనే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్. కాబట్టి శని రాశిలో ఉన్నారు, మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా శని బాగుంటే పర్వాలేదండి. ఏనాటి శనిలో ఉండి జన్మజాతక చక్రంలో కూడా శని బలహీనంగా ఉంటే మాత్రం సో శనికి జపం చేసుకోవడం, జపం తర్పణ హోమాదులు చేయించుకోవటము, ప్రతిరోజు నడక ప్రాణాయామం చేయటము, యాక్టివ్గా ఉంటారండి. ప్రొక్రాస్టినేషన్ వదిలిపెట్టండి. ఏం లేదు రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఎగ్జామ్స్ 1 month ఉంది, 2 months ఉంది, ఇట్లా అనుకోవడం వల్ల ఏంటంటే డిలే అవుతుంటాయి పనులు. కాబట్టి శని లగ్నంలో కానీ రాశిలో కానీ ఉంటే డిలే ఆవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని తొలగించాలంటే డైలీ 6 to 7 hours రెస్ట్ తీసుకోవడం, పొద్దున్న లేవగానే ఆ ట్రాక్ షూ కావచ్చు, డ్రెస్ కావచ్చు, టీషర్ట్ కావచ్చు, కంటికి కనబడే విధంగా ఉంచుకోవడం. సో దానివల్ల అరే ఈ రోజు కాకుండా రేపైనా వెళ్ళాలనే భావన ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఉత్సాహంగా ఉండగలుగుతారండి. శని రాశి లగ్నంలో ఉన్నప్పుడు బద్ధకం ఆహిస్తూ ఉంటుంది. సో కాబట్టి అది అవాయిడ్ చేయండి, బాగుంటుంది. మరి ఉద్యోగం చేస్తున్న వారికి ఏ విధంగా ఉంటుంది? దశమ స్థానం అంటే రాజ్యభావం, ఉద్యోగం. ఇక్కడ గురుగ్రహం May 15 తర్వాత 4లోకి వెళ్ళి గురుదృష్టి మంచిది, స్వస్థానం అంటే ధనశ్రీ మీద పెడుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా శని యొక్క దృష్టి కూడా April 1వ తారీఖు నుండి ఆయన దశమ దృష్టి చేత కూడా మీ యొక్క 10వ స్థానం చూస్తూ ఉన్నారు. అంటే డబల్ ట్రాన్సిట్ అంటాం. శని చూస్తున్నారు, గురుడు చూస్తూ ఉన్నారు. ఒక స్థానం మీద గురు శని పెద్ద గ్రహాల యొక్క దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగంలో కొంతమందికి మార్పులు వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్గా కూడా ఉంటుందండి. ఏంటంటే శని లాభ వ్యయాధిపతి, గురుడేమో రాశాధిపతి, దశమాధిపతి కాబట్టి మంచి మార్పు అయితే ఉంటుంది. మనకు పర్టికులర్గా ఏంటంటే May 3వ వారం నుండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కొంతమంది చేంజ్ అయినా కూడా అవకాశాలు మెండుగానే ఉంటాయని చెప్పాలి. కానీ ఇక్కడ ఆదాయం వ్యయంగా 5-5గానే ఉంది. కేతు యొక్క దృష్టి కూడా ధనస్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఉద్యోగంలో సంపాదించిన ధనాన్ని 40% వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చేసుకోవాలండి. ఈఎంఐలా, ప్రాపర్టీనా, ఫిక్స్డ్ డిపాజిటా, రికరింగ్ డిపాజిటా, లేకుంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్సా, ప్రాపర్ ఇల్లు, వాహనం ఏదైనా సరే వారి మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఉత్తమం. ఖర్చు కూడా సమానంగా ఉందనుకున్నాం. 4లో గురుడు ఉన్నారు రాశాధిపతి. కాబట్టి ప్రాపర్టీ తీసుకోవడం, ఇల్లు తీసుకోవడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తారండి. గతంలో కుటుంబంలో ఆగినటువంటి యొక్క శుభ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, వాయిదాలు పడి ఉంటాయో అవి కూడా మెల్లిమెల్లిగా మీరు పూర్తి చేసుకునే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. రాహు ఏంలో ఉన్నాడు, నిద్ర తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఖర్చు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఒక బకెట్ ఉంది, ఫుల్ వాటర్ ఉన్నాయి, చిన్న చిన్న చెదులు ఉన్నాయనుకోండి, వెంటనే నీళ్ళు తగ్గిపోకుండా స్లోగా ఒక 3 hours 4 hours తర్వాత బకెట్ క్లియర్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి వృధా ఖర్చులు ఏవైతే ఉన్నాయో గుర్తించి వాటిని క్లోజ్ చేస్తూ ఉండాలండి. అలాంటి వాటిని కట్ చేసుకుంటూ జాగ్రత్త పడాలి. సో అది మరి ఉద్యోగస్తులకు బాగానే ఉంది, నథింగ్ టు వరీ. వేంద్ర రాహు ఉన్నాడు, రాహు దృష్టి కూడా గుడి యొక్క మీద ఉంది. కాబట్టి కొంతమంది దూర ప్రాంతానికి వెళ్ళి ఒక రాష్ట్రం నుండి వేరే రాష్ట్రంకు, ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళే అవకాశం కార్పొరేట్ రంగంలో ఉండే వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా జరగబోతున్నాయి. వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అంటే ఇంతకాలం గత 1.5 సంవత్సరం పాటుగా మీకు కేతువు మీకు 7వ స్థానంలో ఉన్నారు. 7 అంటే లీగల్ బాండేజ్. సో వైవాహిక జీవితంలో గొడవలు, మాట పట్టింపులు, డైవోర్స్ అవ్వటము ఇలాంటి కొన్ని ఉండి చవి చూసుకుంటారండి వారి యొక్క జీవితంలో. అలా కాని పక్షంలో జీవిత భాగస్వామికి సంబంధించి దూరంగా ఉండటం, ఉద్యోగ వ్యాపారితో ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదంటే అనారోగ్య సమస్యతో కూడా ఇబ్బంది పడి ఉండొచ్చు. అలాంటి సమస్యల నుండి బయటపడబోతున్నారు. కేతు 6వ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. సో కేతు అంటే సహజంగా వైరాగ్యం, లిటిగెంట్, రాహు అంటే ఆశ, కేతు అంటే నిరాశ చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ విషయం కూడా బాగానే ఉంటుంది. వివాహం కానీ ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఉన్నారో ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అవుతుందండి, కాస్త డిలే అవ్వచ్చు. శని యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి కొంత స్లో ఫేస్లో వివాహం అయితే అయ్యే అవకాశం అయితే బలంగా ఉంది. ఎందుకు అవుతుంది శని ఉన్నా కూడా అని అంటే, సో సహజంగా 7వ స్థానము సహజ వచక్రంలో యొక్క తుల అవుతుంది. తుల రాశి మీద గురుడు యొక్క దృష్టి కూడా ఉండబోతుంది. కాబట్టి వివాహం అవుతుంది. కానీ మల్టిపుల్స్ ఎక్కువ సంబంధాలు చూడాల్సి రావటం అయితే అవుతుంది. వెంటనే కుదరకపోవచ్చు. సో వారు నచ్చింది అంత బాగానే ఉందంటారు, కొంత టైం తీసుకోవచ్చు. ఇలాంటివి కూడా కొంత జరిగే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే 5వ స్థానంలో ముఖ్యంగా October 19 నుండి December 5వ తారీఖు వరకు కూడా గురుగ్రహం 5లోకి వస్తూ ఉంటారు. ఆ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఏదైనా వాహనము కొనుగోలు, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి చేసినా కూడా సో మంచి ఫలితాన్ని ఇస్తాయండి. అదేవిధంగా సంతాన సంబంధంగా చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగుగానే ఉన్నాయి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారికి ఏదైనా శుభవార్తలు వినే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఎందుకయ్యా అంటే 1.5 సంవత్సరం పాటుగా రాహు దృష్టి మీ యొక్క 5వ స్థానం మీద ఉంది. కాబట్టి సో కొంతమంది ఇబ్బందులు, కొంతమంది మిస్క్యారేజ్ జరిగి ఉండొచ్చు. సో ఇలాంటి బాధలు కలిగి ఉండొచ్చు. బట్ ఇవి క్లియర్ అయితే అవ్వబోతున్నాయని మనం చెప్పవచ్చు అండి. మరి ధన సంబంధంగా చూస్తే ఇక్కడ ద్వితీయాధిపతి కుజుడు కాస్త బలహీనంగా ఉన్నారు May చివరి వరకు. జూన్ నుండి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మెరుగైతే కేతు యొక్క దృష్టి ద్వితీయం మీద ఉంది. కాబట్టి కేతు దృష్టి కానీ కేతు స్థితి కానీ కొంత చిన్న ఇబ్బందులు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా అవసరం అయితేనే, ఎమర్జెన్సీ అయితేనే షూరిటీలు ఇవ్వండి. సో ధనం ఎదుటి వారికి అత్యాశ కాసపడి ఇస్తే కనుక తిరిగి రావడం అనేది బాగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇబ్బందులు కూడా గురయ్యే అవకాశం ఉంది. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అదేవిధంగా మీ యొక్క మాట తీరు కూడా
జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళ యొక్క మాట ద్వారా లిటిగేషన్స్ తయారయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్. శని యొక్క దృష్టి 3వ స్థానం మీద ఉంది. సిబ్లింగ్స్ కష్టించి ఎవరైతే కష్టపడి హార్డ్ వర్క్లు చేస్తూ ఉంటారో అలాంటి వారికి కొలువు దొరికే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి ఈ గురు దృష్టి 8వ స్థానం మీద, 10వ స్థానం మీద, 2వ స్థానం మీద, ఉద్యోగ స్థానం మీద మంచిదే. 8వ స్థానం ఉన్నప్పుడు ఏంటంటే రాష్ట్రాధిపతి గురుడు చతుర్థంలో ఉండి 8 చూస్తూ ఉన్నారు. 4 అంటే వాహనము, ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తగా చెక్ చేసుకో. ఎన్కంబరెన్స్ అంటాం, ఈసీ అంటాం, అది కావచ్చు. ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, ఏమైనా రోడ్డు వైండింగ్లో వెళ్తున్నాయా, ఇది ఇట్లా ఎవరి అధీనంలో ఉండే ఇలాంటివి చెక్ చేసుకొని తీసుకోండి, లేకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రయాణాల విషయంలో కూడా ముఖ్యంగా ఏంటంటే చతుర్థంలో గురుడు ఉండి 8వ స్థానం చూస్తూ ఉన్నారు కాబట్టి వాహనాల ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలండి. సో అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్, నథింగ్ టు వరీ. మదర్ హెల్త్ విషయంలో చిన్న అనారోగ్యానికి కొంచెం గురయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఏదేమైనా ఇది వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి చూసుకుంటే ఫలితం కరెక్ట్గా వస్తుందండి. మరి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉందంటే ఈ సంవత్సరం రాజకీయ నాయకులు ఎక్సలెంట్గా ఉంది. అర్ధాష్టమ గురుడు అని చెప్తూ ఉంటారు, కానీ ఏం పెద్ద వరి అవసరం అవసరం లేదు. గురుగ్రహం 4లో ఉన్నారు కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నవారు కష్టించి పనిచేయండి, లాయల్గా ఉండండి. మీరు ఇచ్చే మాట తీరు ఏదైతే ఉందో మీ యొక్క డెలివరీ చేసే పదాలు కానీ వారికి నమ్మకాన్ని కలిగించే విధంగా ఉండాలి. కేతు 2వ స్థానం చూస్తున్నారు, వాక్కొస్తున్నాను కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏది పడితే అది వాడడం వల్ల ఏంటంటే మీకున్న ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో రాహు దృష్టి కూడా ఉంది కాబట్టి మీరు ప్రాపర్టీలో ఎంక్రోచ్మెంట్లు కానీ లేకుంటే కనుక ప్రజాక్షేత్రంలో కొన్ని ఇల్లీగల్ థింగ్స్ ఏవైతే చేస్తారో అలాంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం అయితే కనపడుతుంది. సో హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో మొత్తంగా చూస్తే ఏంటంటే మిశ్రమ ఫలితాలు అయితే కనపడుతున్న మీనరాశి వారికి రెమెడీ పరంగా చూస్తే మీరు శనికి, గురుడికి, రాహుకి 4 గ్రహాలు చేసుకుంటే మంచిది. ఏళ్ళనాడు శనిలో ఉన్నారు, శని మీ యొక్క రాశిలో ఉన్నారు, శనికి చేయించుకోండి. వేన్లో రాహు ఉన్నాడు, కేతు 6లో ఉన్నాడు. 6, 12 స్థానాలు అంత శుభమైతే కాదు. సో రాహుకేతులకి గురుడు 4వ స్థానంలో ఉండి అష్టమానుడు వీక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ బాగుండాలన్నా మీ యొక్క రాశాధిపతి కూడా ఆయనే కాబట్టి సో శని, గురు, రాహుకేతు గ్రహాలకు శాంతి చేయించుకోగలిగితే దట్ ఆల్సో ద గుడ్ రెమెడీ అండి. నడక, ప్రాణాయామం, ధ్యానం మంచి ఫలితం ఇస్తుంది. రాహు వేయంలో ఉన్నాడు, నిద్ర తక్కువ కాబట్టి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడటము. సో కొంతమంది 12 to 1 షోస్ చూస్తూ ఉంటారు, కొంతమంది లైట్ నైట్ చూస్తూ నిద్రపోతూ ఉంటారు. అలాంటి వాటి వల్ల ఏంటంటే అలాంటి ఆలోచనలు మైండ్లో స్వైప్ తిరుగుతూనే ఉంటాయండి. సో డీప్ స్లీప్ పట్టదు, దానివల్ల ఏంటంటే నెక్స్ట్ డే ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి అదొకటి. కేతు మీకు సింహరాశిలో ఉన్నారు, డైజెషన్ పార్ట్లో ఉన్నారు కాబట్టి టైమ్లీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఫుడ్ విషయంలో కొంత ఆహార పానీయాల విషయంలో కొంత కేర్ తీసుకొని సరిపోతుంది. అదర్వైజ్ పెద్ద మేజర్గా హెల్త్ ఇష్యూతో మనకైతే కనపడట్లేదండి. మీకు ఇంకా గోల్స్ పెట్టుకోవడం ప్రతి వారికి. మనకు తెలుగు సంవత్సరంతో కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది కాబట్టి 5 విషయాలను చెప్తూ ఉంటాం. HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. ఈ 5లో కనీసం ఒక్కటైనా హెల్త్ గోల్ ఒకటి, ఏదైనా జిమ్ పోవడమా, నడక చేయడమా, ఫుడ్ రా ఫుడ్ తీసుకోవడమా. R ఫర్ రిలేషన్షిప్. సో ఎక్కడ కేతు వెళ్ళిపోయాడు, ఇంతకాలం సంబంధ బాంధవాల ఇబ్బందులు ఉండే. సో ఈ విధంగా చేస్తే ఇప్పుడు మనకు ఆ హీలింగ్ ఉంటే మళ్ళీ బాగుంటుంది. M ఫర్ మనీ. సో దానికి సంబంధం విషయంలో ఈ విధంగా మనము జాగ్రత్త తీసుకోవాలి, పొదుపు చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్న మార్గాలు వెతుక్కోవటం, గోల్ పెట్టుకోవటం. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ. సో ఈ యొక్క మెటీరియలిస్టిక్ లైఫ్లో కొంతలో కొంత సమయం ఉన్న స్పిరిచువల్ సాధన కోసం స్పెండ్ చేయడం, ఒక సమయంలో ఒకటే వర్క్ చేయడం, గాసిప్స్ లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీ కిందకి వస్తాయండి. C ఫర్ కెరీర్లో గురుడు యొక్క దృష్టి ఉంది అంటున్నారు కాబట్టి ఏంటంటే కెరీర్లో మార్పులు జరిగే అవకాశం ఉంది, మంచిగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఏం చేస్తే, ఏం నేర్చుకుంటే, ఏం టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటే మనం బాగుంటుందో గోల్స్ పెట్టుకొని ఎప్పుడు కూడా గోల్స్ అనేవి క్లియర్గా ఉండాలి. ఏ మంత్ వరకు, ఏ రోజు వరకు అంతగా స్పెసిఫిక్గా రాసుకుంటేనే సో మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. దాని తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. సో డెఫినెట్గా యూ విల్ అచీవ్ యువర్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అండి. ఏది ఏమైనా కూడా ఈ యొక్క విశ్వసనామ సంవత్సరంలో మీరు పెట్టుకున్నటువంటి గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్, టార్గెట్స్ అన్నీ కూడా అచీవ్ కావాలని, సో ఈ ప్రాసెస్లో మీకు మంచి ఆరోగ్యము, సంపద కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.